बड़ा काट अच्छा హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. మీకు ఇంతవరకు నేను వాయిస్ ఇవ్వలేదండి, ఎందుకంటే మయాన్కోల మ్యూజిక్ సూపర్గా ఉంటుంది. మీరు ఆ మ్యూజిక్ని వినాలని ఇంతవరకు మీకు వాయిస్ని నేను ఇవ్వలేదు. అంకాల పరమేశ్వర అమ్మవారి టెంపుల్ అండి. ఈ అమ్మవారికి ఫిబ్రవరి మార్చిలో మయాన్కోల జరుగుతుందండి. చాలా ఫేమస్ అయిన ఫెస్టివల్. పురాతన కాలం నుంచి ఈ ఫెస్టివల్ని జరుపుకుంటున్నారు తమిళనాడులో. ముఖ్యంగా అరకోణంలో చాలా బాగా జరుగుతుందండి. ఫిబ్రవరి మార్చి మంత్లో జరుగుతుంది. మార్చ్ ఫస్ట్ వీక్ జరిగింది ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ గురించి నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను. మీరు లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది శివరాత్రి రోజున నైట్ అండి. ఆ రోజు నైట్ గరగం వస్తుంది. ఆ గరగం వచ్చేటప్పుడు అసలు చాలా భక్తులకి అమ్మవారు ఒంట్లోకి వచ్చి చాలా అమ్మవారు ఉందని సాక్ష్యం నిజంగా చూస్తేనే మీకు తెలుస్తుందండి. ఇక్కడ చాలా నాయిస్గా ఉందని నేనే ఇది మీకు చెప్తున్నాను. గరగం అండి. ఈ గరగం వచ్చేటప్పుడు అందరి భక్తులకి అమ్మవారు వస్తారు. అమ్మవారు ఉన్నారా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. దేవుడు ఉన్నాడంటానికి ఇదే నిదర్శనమండి. ఒక్కొక్క భక్తులు వాళ్ళ కోరికల కోసం వాళ్ళు వేండుకుండే వేండలు ఎలా నెరవేరుస్తారు. ఫస్ట్ చూసేటప్పుడే నాకే ఆశ్చర్యంగాను కొంచెం భయంగాను ఉండేది. భక్తులు వాళ్ళ ముక్కులు తీర్చుకోవడం చూస్తే నాకే ఒళ్ళు జల్దరిచ్చేది. తర్వాత నేను కూడా నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అమ్మవారిని వేండుకొని మాల వేసుకుంటాను. ఈ సంవత్సరం కూడా నేను కూడా మాల వేసుకున్నాను. భక్తులందరూ నిజంగా వాళ్ళు చేసే చూస్తే వాళ్ళకి నొప్పి అనేది తెలియదని అమ్మవారు ఉండబట్టే వాళ్ళు ఇవన్నీ చేయగలుగుతున్నారని అనిపిస్తుంది. నిజంగా మీరు కూడా చూడండి. నిజంగా మనకే ఒళ్ళు ఒకలాగా అయిపోతుంది. ఇది పొద్దునండి, మార్నింగ్ శివరాత్రి మరుసటి రోజు అమావాస్య రోజున ఈ ఫెస్టివల్ జరుగుతుందండి. ఇక్కడ అందరూ నెరుపు చెట్టీలు తీసుకెళ్ళి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేసి అమ్మవారితో పాటు ఊరేగింపుగా వెళ్తారండి. ఇది ఒక మొక్కుబడి. పొంగల్ పెడతారు ఇక్కడ అమ్మవారికి. ఆ రోజు పొంగల్ పెట్టి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఒక్కొక్కరు భక్తులు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ కోరికలను అమ్మవారు నెరవేర్చినందుకు వాళ్ళకి ఎలా వీలు పడితే అలాగ వాళ్ళ మొక్కులను తీర్చుకుంటారు. అన్నదానం కూడా జరుగుతుందండి ఆ రోజు. చూడండి భక్తులంతా నెరుపు చెట్టు మనం మామూలుగా పట్టుకోవాలంటేనే ఎంత కష్టం, కానీ ఆ భక్తి, ఆ అమ్మవారి మీద భక్తి మనకేమి తెలియదు. అమ్మవారు ఉన్నారు అంటానికి ఇదే నిదర్శనం. మళ్ళీ చాలామంది చిన్న పిల్లలు కూడా అమ్మవారి వేషాలు వేసుకుంటారు. ఈరోజు కాళికాలు వస్తారు. అలాగే చాలా ఉన్నాయండి, మీకు చూపిస్తాను. మధ్యాహ్నంగా ఇది ఒక 2 o'clockకి బాగా మొదలవుతుందండి. చూడండి నిమ్మకాయలుతో ఇలాగా అదంతా చూస్తుంటే నిజంగా అమ్మవారు భూమి మీద ఉన్నారనేది నిజం అనిపిస్తుంది. దేవుడు లేడనడం
ఒక ఇది అమ్మవారి దేవుడు ఉండబట్టి కన్నీ ఇదిగోండి అన్ని ఆటోలు ఈ బండ్లు ఈ అన్ని భక్తులు వాళ్ళ వెనకాల వీపుకి కొక్కిని తగిలించుకొని దీన్ని తీసుకొని వెళ్తారు. శ్మశానం వరకు వెళ్తారండి అమ్మవారితో పాటు ఊరేగింపుతో. ఇదంతా చూస్తుంటే మనకి ఒళ్ళు జలదరిస్తుంది. భక్తులు అమ్మవారు ఉండబట్టే వాళ్ళ ఈ మొక్కుబడులను తీర్చుకోగలుగుతున్నారు. ఫస్ట్ చూసినప్పుడు నాకు కూడా ఆశ్చర్యంగా ఉండేది, ఎలారా వీళ్ళంతా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారని అనిపించేది నాకు. తర్వాత నేను కూడా దగ్గరగా 30 సంవత్సరాలుగా ఈ ఫెస్టివల్ని ఆరుకోణంలో చూస్తున్నానండి. ఆటోని చూడండి ఎలా లాగుతున్నారు భక్తులు. ఎంత అమ్మవారి మహిమ ఉంటే ఆయనకి ఆ నొప్పి ఆ బాధ తెలుగుగా ఆయన శ్మశానం వరకు అలాగే అమ్మవారితో ఊరేగింపుగా వెళ్తారండి. అమ్మవారు ఉండబట్టే కదా ఇదంతా వర్క్ చేయగలుగుతున్నారు. ఇక్కడి నుంచి నేను వాయిస్ ఇవ్వనండి, మీరే చూడండి, మీకే బాగా అమ్మవారి మహిమను చూస్తారు. ఇక్కడే కేసు నవీన్కి
ఇది చూస్తుంటే మనకే భక్తిభావం వస్తుంది. ఇంకా లాస్ట్గా అంతా అమ్మవారు శాంతి రూపంతో మార్నింగ్ అంతా ఉగ్ర రూపంతో శాంతి రూపం నైట్ 12 అమ్మవారు ఊరేగించేస్తారు. నేను కూడా మాలని తీసేసి ఆ రోజు ఇంకా నైట్ వేసేసుకున్నాను. ఇంకా అమ్మవారికి అలాగే వెళ్ళి ఆమెకి అర్చన చేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.